అధికార ప్రతినిధిగా సంపిట వెంకటేశ్వర్లు రాష్ట్ర కమిటీ నియమించింది. ఆయనతో పాటు పలువురికి పార్టీ పదవులను కట్టబెట్టారు. జిల్లాలో పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. బడ్జెట్లో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని సంపిట వెంకటేశ్వర్లు అన్నారు. వైఎస్ఆర్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లాకు పనిచేశాను. ఆ తర్వాత పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ మారి కమిటీ అబాలిష్ అయిన తర్వాత డిజాల్వ్ అయిన తర్వాత తిరిగి గట్టు శ్రీకాంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్టేట్ మొత్తం కూడా కమిటీలు వేసుకుంటూ వస్తున్నారు. ఆ నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి మరి మా సేవలు గుర్తించి వైఎస్ఆర్ పార్టీకి మా స్టేటు అధ్యక్షులు, మా జాతీయ అధ్యక్షులు పర్మిషన్ తోటి మా జిల్లా ప్రెసిడెంట్ సుధీర్ బాబు గారు యొక్క ఆదేశాలతోటి మరి మాకు ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి ఇవ్వడం జరిగింది. సో దీని మీద వైఎస్ఆర్ పార్టీ పరంగా ఖమ్మం జిల్లాలో ఏ కార్యక్రమం ఉన్నా సరే ప్రజలకి వ్యతిరేకమైన విధానాలు ఏది చేసినా సరే ప్రభుత్వం కంపల్సరీ నిలదీస్తాం. దాన్ని ప్రెస్ మీడియాకి తర్వాత ప్రింట్ మీడియాకి కూడా మరి ప్రతి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ విషయంలో మా జాతీయ అధ్యక్షులు మరి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పార్టీ స్టేట్ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి గారికి, మా జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు గారికి, లక్కినే సుధీర్ బాబు గారికి ముందుగా మా ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ ఏ కార్యక్రమం చేసినా సరే మేము ముందుండి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు అయినప్పుడు కూడా మేము ముందుండి పనిచేస్తామని చెప్పేసి వారి నమ్మకాలను వమ్ము చేయమని చెప్పి